బంగారం వెండి ధరలు భారీగా తగ్గుతున్నాయి. గోల్డ్ ఏకంగా 13,400 రూపాయలు తగ్గింది. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 1,47,170 రూపాయలకు చేరింది. ఇక వెండి డౌన్ ఫాల్ కంటిన్యూ అవుతోంది. గత 4 రోజుల్లో కిలో వెండి ధర 1,60,000 రూపాయలు తగ్గింది. ప్రస్తుతం కిలో వెండి ధర 2,56,000 రూపాయలకు చేరింది. ఇటీవల బంగారం 1,80,000కు చేరగా వెండి దాదాపు 4 లక్షలకు పెరిగింది. గరిష్ట ధరలతో పోలిస్తే చాలా వరకు ధరలు దిగివచ్చాయి. వారం రోజులుగా గోల్డ్ సిల్వర్ రేట్స్ కుప్పకూలుతున్నాయి. అంతర్జాతీయ పరిస్థితులు, యుఎస్ ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ అధ్యక్షుడిగా కొత్త వ్యక్తిని ట్రంప్ నియమించుతున్నారనే వార్తలతో బంగారం వెండి ధరలు పతనమవుతున్నాయి. ఊహించని రీతిలో తగ్గుముఖం పడుతున్నాయి. గత వారంలో బంగారం వెండి ధరలు భారీ స్థాయిలో పెరగ్గా ఈ వారంలో దిగజారిపోతున్నాయి. రైట్, వెండి బంగారం ధరలు గత వారం పైకి ఎలా దూసుకు వెళ్లాయో అలాగే నెమ్మదిగా కిందకు దిగి వస్తూ ఉన్నాయి. మరింత విశ్లేషణ అందించేందుకు బిజినెస్ అనలిస్ట్ ప్రభు గారు ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నారు. ప్రభు గారు నమస్తే అండి. నమస్తే అండి. రైట్, అంటే గోల్డ్ ధరలు భారీగా తగ్గడానికి కారణం ఏంటి? ఇంకా తగ్గే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయంటారు? అంటే ఇవాళ తగ్గటం ఆగింది కదా, ఒక రకంగా 3,000+ లో ఉంది ప్రస్తుతం గోల్డ్. ఇప్పుడు మార్నింగ్ మైనస్ ఉంది కానీ ఇప్పుడు ప్లస్ లోకి వచ్చింది. 16,000 17,000 సిల్వర్ మైనస్ లో ఉంది. ఇప్పుడు 8,000 మైనస్ లో ఉంది. అంటే పడటం ఆగి యూటర్న్ తీసుకుంది. సో డెఫినెట్ గా ఎందుకంటే కాపర్ మీద 20% మార్జిన్ షికాగో మర్కంటైల్ ఎక్స్చేంజ్ లో పెంచిన తర్వాత కొంచెం దానికి నెగిటివ్ తీసుకుంది. ప్లస్ మూలిగే నక్క మీద తాటికాయ అన్నట్టు నిన్న బడ్జెట్ లో ఎస్సిడి చేశారు కదా, ట్యాక్స్ పెంచారు. సో దాని అనుగుణంగా కొంచెం నెగిటివ్ ఉంది కదా. దాంతో పాటు ఫెడ్ చైర్మన్ లాస్ట్ మీటింగ్, నెక్స్ట్ కొత్త ఆయన వస్తారు. ఆయన జస్ట్ ట్రంప్ గారు ఏం చెప్తే అదే చేస్తారు, ఇంట్రెస్ట్ రేట్ తగ్గించేస్తున్న భయం, ఇవన్నీ ఒకేసారి వచ్చినాయి. సో అది కాక మెటల్స్ కూడా ఎక్స్ట్రాడినరీగా ఎక్స్ట్రీమ్ గా పెరిగి ఉన్నాయి కదా. సో 1 లక్ష నుంచి 4 లక్షలు సిల్వరు, ఈ గోల్డ్ కూడా 18,000 అంటే మరి 20,000 గ్రామ్ అంటే కష్టమే కదండి. ఎవరైనా కొత్త ఇప్పుడు రీట్రేస్మెంట్ అయితేనే బెస్ట్ అని అనుకున్నది. సో డెఫినెట్ గా ఒక కొంత ఇదే అదే హెల్దీ కరెక్షన్ అనేది కొంత వస్తేనే హెల్దీ కరెక్షన్. సో కొత్త వాళ్ళు ఎంటర్ అవుతారు. సో ఇప్పుడు ఈ ఎందుకంటే ఇష్యూ మళ్ళీ ఫ్లేర్ అయిపోతుంది. అక్కడ ఇరాన్ అండ్ యుఎస్ కొంచెం మాటల యుద్ధం జరుగుతోంది. సో ఇప్పుడు అది అంటే డైరెక్ట్ యుద్ధం ఇప్పుడు దిగారనుకోండి, డెఫినెట్ గా ఇష్యూ ఫ్లేర్ అప్ అయినప్పుడు కొంచెం రేపు ఈక్విటీ మార్కెట్ పడవచ్చు, సిల్వర్ గోల్డ్ ఇంకా పెరగచ్చు. ఈ నైట్ కూడా చూడాలి, ఎందుకంటే ఆ సిచ్యువేషన్ 100 టైమ్స్. నేను ట్రిగర్ నొక్కటమే అంటాడు ఆయన, నేనేం తక్కువ కాదు, నువ్వేం చేస్తే నేను కూడా చూస్తా అంటున్నారు. అది మరి ఫ్లేర్ అప్ అవుతా ఉంది ఇష్యూ. గ్లోబల్ లో అన్సర్టినిటీ క్లారిటీ లేదు, అన్సర్టినిటీ కంటిన్యూ అవుతానే ఉంది. ఆయన టెంపరేచర్ ఇంకా తగ్గలేదు, ఆయన డాన్స్ ఇంకా తగ్గలేదు. సో ప్రభు గారు, ఈ లెక్కన ఈ అప్ అండ్ డౌన్స్ ఇంకా ఎంత వరకు ఉండే అవకాశాలు ఉంటాయంటారు? ఆయన సీట్ లో ఉన్నంత కాలం మెటల్స్ కి ఇదే పరిస్థితి పెరుగుతూనే ఉంటాయి. ఆయన ఎప్పుడైతే మిడ్ ఆఫ్ ఎలక్షన్స్, నవంబర్ లో ఉన్నాయి మిడ్ ఎలక్షన్స్, సో అప్పటిదాకా లేదా పార్టీ పునరాలోచించి ఏమైనా చేస్తుందా? ఇప్పుడు ఎందుకంటే రివోల్ట్నెస్ వస్తుంది చూడండి, అక్కడ యుఎస్ లో కూడా జనాలు రోడ్డు మీదకి వచ్చి గొడవలు చేస్తారు కదా నిన్నటి నుంచి. సో అది కొంచెం ఉధృతం అయితే మరి అది ఎట్లా అనేది ఎంతవరకు దారితీస్తుంది? ఆయన సీట్ లో ఉన్నంత కాలం ఆయన ఏది తీసుకురాకుండా ఉండరు, కొత్త ఇష్యూలు తేకుండా ఉండరు. అన్సర్టనిటీ అందరికీ వ్యతిరేకం అవుతున్నాడు ఆయన. ఆయన శత్రువులు కాదు, మిత్రులకు కూడా వ్యతిరేకం అవుతున్నాడు. దాని అనుగుణంగానే మనకి ఎఫ్టీ అగ్రిమెంట్ యూరోప్ తో జరిగింది. సో ఇవన్నీ క్యాలిక్యులేషన్ చూస్తే ఇప్పుడు ఈక్విటీకి కొంచెం ఆయన ఏదైనా కొత్త ఇష్యూ మళ్ళీ ఇరాన్ మీద యుద్ధం చేశారు, నైట్ ఏదైనా అటాక్ చేశారనుకోండి, మళ్ళీ రేపు గ్యారంటీగా మెటల్స్ కొంచెం పెరిగే ఛాన్స్లే ఉంటాయి. అంటే ఇష్యూలు కొత్త ఇష్యూ వస్తుంటే 4,10,000 మళ్ళీ పెద్ద రావడానికి పెద్ద టైం కూడా పట్టదనిపిస్తుంది. సో ఏదైనా ఈ రీట్రేస్మెంట్ అయినప్పుడు ఎక్కువ మంది పడినప్పుడు కొందాం చూస్తుంటే ఎక్కడ దొరకలేదు. సో దిస్ ఈస్ ద ఛాన్స్. ఒక రకంగా చూస్తే మార్నింగ్ 35,000 మైనస్ ఉందండి. ఓకే సార్, అంటే ఈ టైంలో ఇన్వెస్టర్లకు కావచ్చు, ముఖ్యంగా సామాన్యులకు కావచ్చు, ఇంకా వేచి చూసే ధోరణిలో వెయిట్ చేయమంటారా? మీరిచ్చే సలహా ఏంటి? స్టాగర్డ్ మేనర్ లో వి షుడ్ బై. అంటే ₹1,00,000 పెడదాం అనుకున్నప్పుడు 25%
ఇంకొకటి ఏదైనా మళ్ళీ ఛాన్స్ ఏదైనా డిప్ వచ్చినప్పుడు ఇంకొక 25% అట్లా చూస్తే ఆ రకంగా స్టాగర్డ్ మేనర్ లో ఇన్వెస్ట్మెంట్ చేయడం మంచిదని ఉద్దేశం. ఎందుకంటే ఒకేసారి కొన్నా మళ్ళీ ఏదైనా పైకి వెళ్ళినప్పుడు బాగానే ఉంటుంది, కానీ కిందకి వచ్చినప్పుడే కదా క్వశ్చన్, $1 బిలియన్ క్వశ్చన్ ఏం చేయాలనేది, తర్వాత మళ్ళీ డబ్బులు ఉండాలి. సో అందుకనే కొంచెం పార్ట్ గా ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచిది ప్రస్తుతానికి, కొంచెం క్లారిటీ. ఎందుకంటే సడన్ గా రైజ్ అవుతుంది స్పైక్స్, ఇరాన్ ఏదైనా వస్తే సడన్ స్పైక్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది. అంటే ఒకసారి అంతవరకు 4 లక్షలు రాకపోయినా కొంచెం ఎక్కువ మూవ్మెంట్, మాక్సిమం ఎంతంటే పర్ డే 25,000 పెరిగింది ఈ మధ్య కాలంలో సిల్వర్. సో ఆ రకంగా మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉందా అంటే ఏదైనా ఇష్యూస్ వస్తే వచ్చే ఛాన్స్ ఉంది. బట్ లాంగ్ రన్ లో ఇప్పుడు గోల్డ్ ఎక్కువ పడలేదు కానీ సిల్వర్ ఎక్కువ పడింది. ఎందుకంటే ఇట్ హెస్ క్రాస్ దట్ వైట్ మెటల్ క్రాస్ ద ఎల్లో మెటల్, అందుకనే అది ఎక్కువ డ్రాస్టిక్ కొంచెం కిందకు వచ్చింది. లాంగ్ రన్ లో ఏం పడలేదు. మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఆల్రెడీ కొన్నాళ్ళు కానీ ఫ్రెష్ ఎంట్రీ స్టాగర్డ్ మేనేజ్ చేయాలి, కొన్నాళ్ళు వెయిట్ చేసి కొంచెం లాంగ్ టర్మ్ లో పెట్టుకుంటే మంచిదండి. థ్యాంక్ యూ సో మచ్ ప్రభు గారు.